హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం ఇయర్ రింగ్స్ చేయబోతున్నామండి. బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ కమ్ ఫింగర్ రింగ్ చేయబోతున్నాము. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. సో నేను వ్యాక్స్ స్ట్రిప్ తీసుకున్నానండి. వ్యాక్స్ స్ట్రిప్ తీసుకొని డ్రాప్ షేప్, బిగ్ సైజ్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను, వైట్ కలర్. సో అది బటర్ఫ్లై షేప్ వచ్చేలాగా కర్వ్గా స్టిక్ చేసుకుంటున్నాను అండి. సో దాని ఆపోజిట్లో ఓవెల్ షేప్ వైట్ కలర్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇది 3D ఎఫెక్ట్ రావడానికి నేను దాన్ని మీద ఎంబోజ్ అయ్యేలాగా డ్రాప్ షేప్ స్మాల్ సైజ్ కుందన్స్ పెట్టుకుంటున్నాను. సో నేను ఫింగర్ రింగ్కి పింక్ కలర్ తీసుకున్నానండి. సేమ్ వే నేను ఇయర్ స్టడ్స్కి బేస్ సేమ్ పెట్టేసి ఓన్లీ గ్రీన్ కలర్ కుందన్స్ మార్చుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ పింక్ నేను గ్రీన్ పెట్టుకున్నాను ఫర్ ఇయర్ స్టడ్స్. సో ఆ పింక్ డ్రాప్ షేప్ కుందన్స్ మీద ఓవెల్ షేప్ వైట్ కలర్ కుందన్ పెట్టుకున్నానండి. అండ్ నేను బాల్ చైన్ని ఇలా 3 balls అండ్ 2 balls వచ్చేలా కట్ చేసుకున్నాను. సో అది పర్ఫెక్ట్ షేప్ రావడానికి. సో డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను ఫింగర్ రింగ్ బేస్కి స్టిక్ చేస్తున్నాను. ఫింగర్ రింగ్ బేస్కి ఆల్రెడీ నేను వ్యాక్స్ స్ట్రిప్ స్టిక్ చేసుకున్నానండి. సో ఫింగర్ రింగ్ ఫినిష్ అయిపోయిందండి. సో సేమ్ వే నేను ఈ ప్యాచెస్ కూడా నేను ఆల్రెడీ బ్యాంగిల్స్ మేకింగ్లో చూపించానండి. గ్రీన్ కలర్ సేమ్ ఇదే కలర్ తీసుకున్నాను. సో మన ఫింగరింగ్కి ఎలా అయితే చేసుకున్నామో, సో నేను ఇది OHP మీద చేసుకున్నాను, OHP షీట్ మీద. సో నేను వ్యాక్స్ స్ట్రిప్ తీసుకొని మన ఇయర్ రింగ్ బేస్ ఉంటుంది కదండి, అందులో ఇన్సర్ట్ చేసి అది ఇప్పుడు ఆ బటర్ఫ్లై షేప్కి స్టిక్ చేస్తున్నాను అండి. సో ఇది ఫినిష్ అయిపోయిందండి, డ్రై అయిపోయింది. సో లుక్ ఇలా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.